హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ మీద ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఈ వీడియో దేని గురించి అంటే మీరా మూవీ రివ్యూ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ల్యాగ్ చేయకుండా, సాగదీయకుండా, సుత్తి చెప్పకుండా రెండు ముక్కల్లో చెప్పబోతున్నా. మీరా మూవీ అనేది మాత్రం ఎక్సలెంట్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అసలు మూవీ స్టోరీ ఏంటంటే, అశోకుడు అనేవాడు ఒక 9 గ్రంథాలు రచించినప్పుడు ఆ 9 గ్రంథాలకి మన హీరో తేజ సజ్జ గారికి అసలు సంబంధం ఏమిటి? ఆ 9 గ్రంథాలని ఒక విలన్ ఆక్రమించుకొని చూస్తూ ఉంటాం. ఆ విలన్ ఎవరో కాదండి, బ్లాక్ స్పాట్ అంటే తెలుసు కదా, మంచు మనోజ్ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో టాప్ నాచ్లో ఉందండి. ఎక్సలెంట్. అసలుకి ప్రతి సీన్ చూస్తూ ఉంటే అసలు గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాఫిక్స్ అండి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం సినిమాలో అసలుకి మామూలుగా ఉంటూ టాప్ నాచ్లో ఉంటాయి. ఇంకంతే సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ప్యూర్ బ్లాక్ బాస్టర్ అండి. అంతే. ఎంత వసూలు చేస్తుంది అవన్నీ పక్కన పెడితే మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళేసి సినిమాకి వెళ్ళి హ్యాపీ చూసి రావచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇక మ్యూజిక్ పర్లేదు, సాంకేతిక నిపుణులు పర్లేదు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే తేజ సజ్జ గారు ఎరగదీశారు. ఇక మన మంచు మనోజు కనిపించిన ప్రతిసారి మాత్రం స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం అద్దరిపోయింది. బ్లాక్ స్పాట్లు అసలు మంచు మనోజ్ తప్ప ఎవ్వరు యాక్టింగ్ చేయలేరేమో అంత విధంగా ఎర్రగదీశాడండి. అసలు నిజం ఇంకో మాట చెప్పాలంటే మంచు మనోజ్ లేకపోతే ఈ మూవీ అసలు లేదు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు. సినిమాలో ప్రతి సీన్ కూడా టాప్ నాచ్లో ఉంటుంది. అసలు ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల దాకా అయితే సినిమా అద్దరిపోద్దండి. సినిమా మన సీట్ ఎడ్జ్కొచ్చిలా చూస్తూ ఉంటాం, అలా ఉంటుంది. ఇక ఇంటర్వ్యూల సీన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అస్సలు అద్దరిపోద్ది, అంత బాగుంటుంది ఇంటర్వ్యూల సీను. ఇక సెకండ్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ సీన్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ పీక్ అన్నమాట. ఆ క్లైమాక్స్ సీన్ మాత్రం అసలుకి ఇంకొక 4 సార్లు వెళ్ళి చూడాలి అన్న రేంజ్లో ఉంటుందండి. అది సింపుల్గా సినిమా స్టోరీ ఏంటంటే, అశోకుడు అనేవాడు ఒక 9 గ్రంథాలు రచిస్తే ఆ రచించిన గ్రంథాలకి కాపాడటానికి ఒక యోధుడు వస్తాడు. ఆ యోధుడే మనకు తెలుసు కదా ఎవరు, మన తేజ సజ్జా గారు. ఆ 9 గ్రంథాలని తీసుకొని ప్రపంచం శాంతించడానికి ఒక విలన్ అనేవాడు ఉంటాడు కదా, విలనే మన మంచు మనోజ్. ఆ 9 గ్రంథాలని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన తీసుకోకుండా మన తేజ సజ్జా గారు ఎలా కాపాడాడు ఏంటి అన్నదే సింపుల్ మూవీ స్టోరీ అండి ఇది. కానీ మూవీ మాత్రం అద్దరిపోయింది, సూపర్. ఇక గ్రాఫిక్స్ అయితే సినిమాలో ఒక్కొక్క సీను అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుందండి. ఇంత చిన్న బడ్జెట్లో ఇంత గ్రాఫిక్స్ పెట్టడం అనేది అసలుకి సూపర్, ఓకేనా అండి? సినిమాకి వెళ్ళండి, హ్యాపీగా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నా ఛానల్ మీద ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూసినాక వీడియోని కామెంట్ చేయండి. కామెంట్ చేసి ప్లస్ లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొడితే అది ఇంకొక 10 మందికి చేర్చుద్ది కాబట్టి నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఇస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.